కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వ్యవహారం కొలిక్కొచ్చింది. ఈ వ్యవహారంపై రెవెన్యూ ఉద్యోగులు బాధితురాలు వనజాక్షితో పాటు ఎమ్మెల్యే చింతమనేని భేటీ అయ్యారు. ఘటనకు సంబంధించి తమ దగ్గరున్న ఆధారాలను సీఎం అందజేశామన్నారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు. 2 జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఇసుక రీచ్లపై స్పష్టత ఇస్తామని, ఈ ఘటనపై ఓ సీనియర్ అధికారితో విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. మరి ఆ ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవటానికి ప్రయత్నం చేసిందని మీరు చెప్తున్నారు. మరి అటువైపు నుంచి వాళ్ళ దగ్గర ప్రత్యక్షంగా పర్మిట్లు కూడా ఉన్నాయి. మరి దాని ప్రకారం మేము తీసుకోబోతుంటే తాళ్లారగా అడ్డుకున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైనా ఆ విధంగా ఒక తహసీల్దార్ గారు మహిళా తహసీల్దార్ మీద దాడి చేయటం అనేది, లేకపోతే ఆమె దుర్భాషలాడటం అనేది కరెక్ట్ కాదని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి మా దాడికి ఏదైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళని కానీ, అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ మీద కానీ చోద్యం చేస్తున్నటువంటి ఏదైతే ఎస్ఐ ఉన్నాడో మరి ఆయన ఆ యొక్క విషయాన్ని సర్దుబాటు చేసి మరి కాపాడాల్సిన ఎస్ఐ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదంటే, ఈ మొత్తానికి సంబంధించి విచారణ కమిటీని ఒకటి నియమిస్తానని చెప్పి ఐఏఎస్ అధికారితో, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ కమిటీ వేస్తారని చెప్పి మాకు హామీ ఇచ్చారు. వెంటనే ఆ విచారణ కమిటీ ద్వారా మరి ఎవరు తప్పు ఒప్పులు కానీ, అదేవిధంగా ఓటర్ సమస్యలు కానీ, అదేవిధంగా ఎస్ఐ యొక్క పాత్ర కానీ, ఇవన్నీ కూడా విచారణ చేయించి బాధ్యుల మీద తప్పనిసరిగా నేను చర్య తీసుకుంటానని చెప్పి మాకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మీదట మరి ఇప్పుడు మేము ఏదైతే ఆందోళన కార్యక్రమం మరి సోమవారం నుంచి వర్టూరు అనుకున్నామో, జిల్లాలో కృష్ణా జిల్లాలో అనుకున్నామో దాన్ని ఇక విరమిస్తున్నాం. సీఎం గారు విచారణ ఏర్పాటు చేస్తామని చెప్పారు సార్. మేమైతే ఐఏఎస్ అధికారితోనే ఏర్పాటు చేయమని చెప్పాము. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు నిక్కచ్చిగా రిపోర్ట్ ఇస్తారు కాబట్టి ఆయన న్యాయం చేస్తారని మాకు మీద ఈ విధంగా జరిగింది కదా. ఉద్యోగులు గారు అందరూ వార్తలు కనిపించారు, ఇక్కడ చంద్రబాబు గారు పిలిపించారు. ఇంకా కూడా సీఎంతో చర్చల వ్యవహారంపై వనజాక్షి ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆమెనా వచ్చామేనా రికార్డులో ఉంది. అవునా వస్తాయా?